ఓకే, జియోగ్రఫీ 2017. ఓకే, అలా అద్దుతూ వస్తున్నాము. సో 2017 క్వశ్చన్స్ మనం చూసుకున్నా కూడాను 27 క్వశ్చన్ లో కూడా మనకి అదే 2017లో కూడా చాలా వరకు క్వశ్చన్స్ మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయండి. యాజ్ వెల్ మనకి ఫిజికల్ జాగ్రఫీకి వీటికి సంబంధించి అంత క్వశ్చన్స్ అయితే కనిపించలేదు ఇక్కడ. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ పరంగా చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ అంటే మేబీ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ శాతం ఇండియన్ జాగ్రఫీ డామినేట్ చేస్తుంది. చూస్తారు కదా, మొత్తం ఇండియన్ జాగ్రఫీ డామినేట్ చేస్తుంది. ఒకసారి ఇండియన్ జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఈ క్వశ్చన్స్ చూస్తే 2017 క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇవాళకి చూడన్న వచ్చేసింది. వెంటనే మ్యాప్ పాయింటింగ్. మెడిటరేనియన్ సీకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. కింద 4 కంట్రీల పేర్లు ఇచ్చాడు. ఆ 4 కంట్రీల్లో ఏ కంట్రీస్ కి మెడిటరేనియన్ సీ తో బార్డర్ ఉంది అని అడుగుతున్నారండి. ఓకే, మెడిటరేనియన్ సీ తో బార్డర్ ఉండాలంటే కోస్ట్ లైన్ ఉన్న కంట్రీస్ ఏవి? జోర్డాన్, ఇరాక్, లెబనాన్, సిరియా. చెప్పండి, ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు, ఏది ఉండదు అనుకుంటున్నారు? సిరియా ఉండదు అనుకుంటున్నాను. ఏంటిందు? సిరియా ఉండదు. సిరియా ఉండదా? ఎస్ సార్. ఓకే, సిరియా ఉండదు అంటున్నావు నువ్వు. అంటే లెబనాన్ అయితే 3-4 ఉంటుంది 1-3-4 సార్. తీసేయచ్చు అంటావు. లెబనాను ఉంటుంది సార్. జోర్డాన్ ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? ఎస్ సార్. ఓకే, ఇరాక్? ఇరాక్ ఖచ్చితంగా తెలియదు. ఇరాక్ ఖచ్చితంగా తెలియదు, నాట్ ష్యూర్ అంటారా? ఓకే, జోర్డాన్? ఉంటుంది సార్. జోర్డాన్ ఉంటుంది అంటారా? అంటే మీ ప్రకారం 1, 2, 3 కానీ 1, 3 కానీ అవ్వాలి. 1, 3 లేదు కాబట్టి మీ ప్రకారం 1, 2, 3 అవ్వచ్చు అనేది మీ ఐడియా. ఎస్ సార్. ఓకే, మీరండి? సిరియా ఉండదు అనుకుంటున్నారా? సిరియా ఉంటుంది అనుకుంటున్నారా? సార్ ఇరాక్ ఉండదు సార్. ఇరాక్ ఉండదు అంటున్నాడు వెంకీ. ఓకే, జోర్డాన్ డౌటేనా? జోర్డాన్ ఉండదా? ఓకే, ఇంకేముంటుంది మరి? 3-4 అవ్వచ్చు అంటున్నారా? ఓకే, కొంచెం సార్లు మనం ఎలిమినేషన్ ఎంత వరస్ట్ గా చేద్దాం అనేది ఇలాంటప్పుడు మీకు అర్థమవుతుందండి. ఓకే, యాక్చువల్ గా మనం ఎలిమినేట్ చేయాల్సిన ఫస్ట్ వన్ ఏంటి అంటే క్లియర్ గా ఎలిమినేట్ చేయాల్సి అంటే మీరు చెప్పినట్టు కొన్ని కరెక్ట్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇందులో ఎలిమినేట్ చేయగలిగేది 100% ష్యూర్ షార్ట్ గా ఎలిమినేట్ చేయగలిగే క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్మెంట్ ఏంటి అంటే ఇరాక్. ఇరాక్ ఉండదు, ఇంపాసిబుల్. ఇరాక్ ఒక ఇరాన్ కి సౌదీ అరేబియాకి మధ్యలో ఉంటుంది కంట్రీ. మీరు చూస్తే ఇరాక్ పైవైపు ఉంటుంది, ఇక్కడ ఇరాన్ ఉంటే ఇక్కడ మనకి సౌదీ అరేబియా ఉంటుంది. ఈ సౌదీ అరేబియాకి పైవైపు ఇరాక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అంటే ఇది రెడ్ సీతో మనకి బార్డర్, రెడ్ సీ కాదు, ఏంటిది గల్ఫ్ ఆఫ్ పర్షియాతో బార్డర్ ఉంటుందేమో కానీ మెడిటరేనియన్ సీతో బార్డర్ కనిపించడం చాలా కష్టం అండి. మెడిటరేనియన్ సీతో బార్డర్ ఉండదు. ఓకే, ఇరాన్, ఇరాక్ మనం చదువుతాం కదా, మ్యాప్ ఎప్పుడు చూసినా ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఇరాన్, పక్కన ఇరాక్, అంతే కదా. ఓకే, మనం మరీ అంత చివరికి ఎప్పుడు వెళ్ళం ఇరాక్ విషయంలో. అసలు ఇరాక్ కి చెప్పండి, ఇరాక్ కి కోస్ట్ లైన్ ఉండదు నాన్న, చాలా చిన్న కోస్ట్ లైన్. ఇరాక్ అంత పెద్ద కంట్రీ అయినా కూడా చిన్న కోస్ట్ లైన్ ఉంటుంది, చాలా చిన్న కోస్ట్ లైన్. మీరు మ్యాప్ కావాలంటే చూడొచ్చు. ఓకే, అంత తక్కువ కోస్ట్ లైన్ ఉంటుంది. ఇరాక్ ని మనం ఫస్ట్ ఎలిమినేట్ చేయాలన్న. ఓకే, రెండోది మనం ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగేది జోర్డాన్ నాన్న. ఓకే, జోర్డాన్ ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు ప్రతిసారి డెడ్ సీ అనే ఒక సీ కానీ ఇలాంటి గురించి డిస్కస్ చేసేటప్పుడు డెడ్ సీ ఇజ్రాయెల్ కి జోర్డాన్ కి బార్డర్ లో ఉంటుంది అంటారు, అంతేనా? ఓకే, ఇజ్రాయెల్ కి జోర్డాన్ కి, ఇజ్రాయెల్ కి ఖచ్చితంగా మెడిటరేనియన్ సీతో బార్డర్ ఉంటుంది. జోర్డాన్ అవతల వైపు ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, జోర్డాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఓకే, సో ఇరాక్ కి జోర్డాన్ కి మధ్యలో డెడ్ సీ. మీరు చాలా మంది డెడ్ సీని చూసే ఉంటారు. డెడ్ సీ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు చదివినా కూడా ఇరాక్ కి ఏంటది ఇజ్రాయెల్ కి జోర్డాన్ కి మధ్యలో ఉంటుందని చదివి ఉంటారు. సో జోర్డాన్ ఉండదు నాన్న. పోనీ జోర్డాన్ ఉంటుందా లేదా తెలిసినా తెలియకపోయినా లెబనాన్ ఖచ్చితంగా ఉంటుంది. లెబనాన్ క్యాపిటల్ సిటీ బీరూట్. మనం అప్పుడప్పుడు మాట్లాడతాం బీరూట్. ఇంకా బీరూట్ ఎందుకు మాట్లాడతామంటే బీరూట్ అనే ప్రాంతంలో ఒకప్పుడు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. అమ్మోనియం నైట్రేట్ ని అక్కడ పోర్ట్ లో స్టోర్ చేసి ఉంచారు. ఆ పోర్ట్ లో స్టోర్ చేసిన అమ్మోనియం నైట్రేట్
ఎక్స్ప్లోడ్ అయిపోయింది, ఒక పెద్ద భూకంపం లాగా వచ్చిందని చెప్పి సెసిమి సిటీ గురించి చెప్పేటప్పుడు చెప్తాం. ఒక అంటే ఏంటి, ఏదైనా బాంబ్ ఎక్స్ప్లోజన్ వల్ల కూడా సెసిమి సిటీ రావచ్చు, సునామీ కూడా రావచ్చు అని చెప్తారు కదా. అలాంటప్పుడు చెప్తారు లెబనాన్కి ఖచ్చితంగా బార్డర్ ఉంటుందన్న. లెబనాన్, సిరియా రెండు మెడిటరేనియన్ సీతో బార్డర్ కలిగిన కంట్రీస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇరాక్ కి బార్డర్ ఉండదు, జోర్డాన్ కి బార్డర్ ఉండదు. సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి 3 and 4. మ్యాప్ అందుకే అబ్జర్వ్ చేయాలా. ఓకే, ప్రతిసారి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇగోండి, ఓకే, దిస్ ఈస్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పైన మనకి లెబనాన్ అనే కంట్రీ ఉంటుంది, లెబనాన్ పైన సిరియా, సిరియాకి పై వైపు టర్కీ. వీ హ్యావ్ ఈ సిరియా, జోర్డాన్, వీటికి కింద వైపు మనకి ఏంటది, ఇరాక్ ఉంటుంది. ఇటువైపు ఈ డైరెక్షన్ లో మనకి ఇరాక్ ఉంటుంది. ఇరాక్ ఉండేది పర్షియన్ గల్ఫ్ కి దగ్గర తప్పితే మెడిటరేనియన్ సీకి కానీ రెడ్ సీకి కానీ కంప్లీట్ గా అందుబాటులో ఉండదు అనమాట. ఓకేనా, ఓకేనా మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జోర్డాన్, ఇది జోర్డాన్ అన్న. ఓకే, జోర్డాన్ కి కూడా మెడిటరేనియన్ సీతో ఎలాంటి బార్డర్ ఉండదు. ఓకే, మ్యాప్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సీ ఇస్తున్నాడు. ఒకసారి క్యాస్పియన్ సీ అంటున్నాడు, ఒకసారి బ్లాక్ సీ అంటున్నాడు, ఒకసారి మెడిటరేనియన్ సీ అంటాడు. మేబీ నెక్స్ట్ మనకి రెడ్ సీ అనొచ్చేమో, రెడ్ సీకి బార్డరింగ్ కంట్రీస్ అడగొచ్చేమో. నెక్స్ట్ ఇయర్ వేరే సీకి బార్డరింగ్ కంట్రీస్ అడగొచ్చేమో. ఏమనంటే అంటే ప్రపంచంలో మేజర్ సీస్ అన్ని అబ్జర్వ్ చేయాలా లేదా? ఓకే, బ్లాక్ సీ అడిగారా మనకి? క్వశ్చన్ ఉందా క్లియర్ గా? ఓకే, మన మ్యాచింగ్ వచ్చినప్పుడు బ్లాక్ సీకి ఏ కంట్రీస్ తో ఉందని క్లియర్ గా చూసాం కూడా. ఓకే, సో మ్యాప్ పాయింటింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేయకపోతే ఎప్పటికీ రాదు. ఓకే, ప్లీజ్ దాన్ని వదిలేయకండి, వదిలేస్తూ వెళ్ళిపోతే ఎందుకు పనికిరాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సెకండ్ క్వశ్చన్ మనకి ఇండియన్ జాగ్రఫీ, పర్టికులర్ గా ఇండియన్ జాగ్రఫీ, అందులో కొంచెం మ్యాప్ పాయింటింగ్ ఇలాంటిది అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటి అంటే 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే హిమాలయాస్ అనేవి మొత్తం ఇండియాలో కేవలం 5 స్టేట్స్ లోనే ఉన్నాయని చెప్తున్నాడు. ఓన్లీ 5 స్టేట్స్ అంటున్నాడు. ఓకే, అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏమో వెస్టర్న్ ఘాట్స్ కేవలం 5 స్టేట్స్ లో ఉన్నాయని చెప్తున్నాడు. ఇవి కూడా 5 స్టేట్స్ లోనే ఉన్నాయని చెప్తున్నాడండి. థర్డ్ స్టేట్ ఏమంటున్నాడంటే పులికాట్ లేక్ అనేది 2 స్టేట్స్ లోనే ఉంది అని చెప్తున్నాడు. 2 స్టేట్స్ లోనే ఉంది అని చెప్తున్నాడు. అంటే జస్ట్ ఆ జియోగ్రఫికల్ ఫార్మ్స్ యొక్క, ల్యాండ్ ఫార్మ్స్ యొక్క లొకేషన్ అడుగుతున్నాడు అంతే, సింపుల్ గా. ఓకే, ఇందులో ఏం కరెక్ట్ అనుకుంటున్నారు, ఏం తప్పు అనుకుంటున్నారు చెప్పండి అన్న. వెంకీ బి అంటున్నావు, బి అంటే ఓన్లీ 3 కరెక్ట్ అంటున్నావు. ఓకే, అంటే ఈ 2 తప్ప? సార్ ఓకే, థర్డ్ అయితే కరెక్ట్. కార్తీక్ ఏం కాదు, థర్డ్ కరెక్టా? పులికాట్ లేక్ ఎప్పుడు కరెక్ట్. పులికాట్ లేక్ ఇది మనకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్, వాడుకోకపోతే మళ్ళీ తప్పే. మిగతా వాళ్ళకి పులికాట్ లేక్ లో డౌట్ ఉంటదేమో, బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనీసం ఆంధ్ర కింద కరెక్ట్ గా పులికాట్ ఉంటుంది, ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో. ఓకే, పులికాట్ లేక్ లో శ్రీహరికోట ఐలాండ్ లో SHAR, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, ఇవన్నీ లొకేట్ అంటే మనం ఎప్పుడు చూస్తాం. పులికాట్ రెండింటికి బార్డర్ లో కరెక్ట్ గా ఉంటుంది. చిలికా ఉంది, చిలికా కంప్లీట్ గా ఒడిశాలో ఉంటుంది, ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కాదు. బట్ పులికాటు ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉంటుంది అని తెలుసు. 3 కరెక్ట్ అని తెలుసునన్న మనకి. బట్ 3 కరెక్ట్ అని తెలిసిన ఆన్సర్ పెట్టడం చాలా కష్టం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలి. మీకు ఒకవేళ హిమాలయాస్ గురించి డౌట్ ఉన్నా కూడా వెస్టర్న్ ఘాట్స్ అనే కొంత క్లారిటీ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ కోస్ట్ లో, ఓకే, గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని స్టేట్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు చెప్పిన అది మహారాష్ట్ర నుంచి కాదు. సో గుజరాత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 6 స్టేట్స్ లో ఉన్నాయండి. ఓకే, పోనీ ఇక్కడ మాకు గుజరాత్ తెలియదు అంటారా, అప్పుడు హిమాలయాస్ చూడండి, హిమాలయాస్ లెక్క పెట్టండి. హిమాలయాస్ 2017లో వచ్చింది, అప్పటికి జమ్మూ కాశ్మీర్, లడాక్ లేవండి, 2 కలిపి ఒకటే. క్వశ్చన్ ప్రకారం 2017కి కాస్త మళ్ళీ జమ్మూ కాశ్మీర్ వేరేగా, లడాక్ వేరేగా లెక్క పెట్టకండి. ఓకే, జమ్మూ కాశ్మీర్, లడాక్ కలిపి ఒకటి. సో జమ్మూ కాశ్మీర్ ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్. ఇలా కంటిన్యూస్ గా వెళ్తే మళ్ళీ ఇక్కడ సిక్కిం,
అలా ఇటువైపు వెళ్తే ఇక్కడ అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్. ఇంతేనా? ఐదేనా ఇంకున్నాయా? ఐదేనా ఇంకున్నాయా? అస్సాంలో కూడా కొంచెం. అస్సాంలో ఫూట్ హిల్స్ ఉంటాయి. అస్సాంలో ఫూట్ హిల్స్ ఉంటాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాము. ఓకే, ఇంకా కార్తీక్ చెప్తున్నాడు సార్ ఇటు పక్క ఉంటాయి కదా సార్, నార్త్ ఈస్ట్ ఓకే, పక్క. అస్సాం చెప్పగలిగిన చెప్పలేకపోయినా డార్జిలింగ్ లో కన్ఫామ్ గా హిమాలయాస్ ఉన్నాయి. డార్జిలింగ్ చాలా చల్లగా ఉంటది, చాలా బాగుంటుంది, అది హిమాలయాస్ తోనే ఉంటుంది. పోనీ అస్సాం మీకు కన్ఫామ్ లేకపోయినా డార్జిలింగ్ ఉందంటే డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ కన్ఫామ్. ఓకే, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ లో ఉంది అంటే ఆటోమేటిక్ గా 6 స్టేట్స్ అయిపోతున్నాయి కదా. 6 స్టేట్స్ అయిపోయిందంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, క్లియర్లీ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సార్ హిమాలయస్, ఈస్టర్న్ హిమాలయస్ కూడా తీసుకోవచ్చు కదా సార్? ఈస్టర్న్ హిమాలయాస్ తీసుకోకూడదు, హిమాలయాస్ అన్నారు అక్కడ. మీకు చెప్పింది హిమాలయన్ సిస్టమ్ అనేది హిమాలయాస్ అంతే. ఓకేనా? హిమాలయాస్ ఇవి ఈ స్టేట్స్ లో ఉంటాయండి. వీటితో పాటు మనకు తెలిసింది ఇంకోటి ఏంటంటే వీటి యొక్క ఫూట్ హిల్స్ పంజాబ్ లో ఉంటాయి, హర్యానాలో ఉంటాయి, అక్కడక్కడ మనకి యూపీ బీహార్ లో కూడా కొంత కొంత కనిపిస్తుంటాయి, లైక్ వాల్మీకి నేషనల్ పార్క్, రుద్వా నేషనల్ పార్క్ ఆ ప్రాంతంలో. ఓకే, సో అస్సాం లో కూడా కనిపిస్తుంటాయి, చాలా ఏరియాస్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి నాన్న. ఓకే, హిమాలయాస్ అంటే అంత చిన్నగా ఓన్లీ తక్కువ స్టేట్లకు కన్ఫైన్ అయి ఉండే అవకాశం లేదు. అన్ని తెలిసినా తెలియకపోయినా ఒక్క డార్జిలింగ్ బట్టైనా మీరు ఆన్సర్ పెట్టొచ్చు. అర్థమవుతుందా? డార్జిలింగ్ ని చాలా క్లియర్ గా ఆన్సర్ పెట్టడానికి వాడుకోవచ్చు నాన్న. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? బి సార్. ఆప్షన్ బి 3 ఓన్లీ. ఆప్షన్ బి 3 ఓన్లీ. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇండియన్ జాగ్రఫీ. మళ్ళీ చూడండి, ఇండియన్ జాగ్రఫీని చంపేశాడు అనమాట ఇంకా ఈ 2017లో. ఓకే, తీస్తా అని చెప్పి ఒక రివర్ ఉంటుంది. తీస్తా రివర్ మనకి అప్పుడు ఎప్పుడు న్యూస్ లో ఉంటుంది, బంగ్లాదేశ్ కి మనకి ఉండే గొడవల ఆధారంగా మీకు చెప్తాం. సో తీస్తా రివర్ గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఆలోచించండి, నో ప్రాబ్లం, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమండి, తీస్తా బ్రహ్మపుత్ర ఎక్కడ పుడుతుందో అక్కడే పుడుతుంది, కానీ సిక్కిం నుంచి వెళ్తుంది. ఒకటో స్టేట్మెంట్, బ్రహ్మపుత్ర పుట్టిన దగ్గరే పుడుతుంది, సిక్కిం లోంచి వెళ్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే రంగీత్ అనే రివర్ సిక్కిం లో పుడుతుంది, ఇది తీస్తా నది యొక్క ట్రిబ్యూటరీ. రంగీత్ అనే నది తీస్తా యొక్క ట్రిబ్యూటరీ. మూడోది, తీస్తా రివర్ ఫ్లోస్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లో తీస్తా రివర్ డైరెక్ట్ గా బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్, ఏది కరెక్ట్ చెప్పండి. ఏది ఎలిమినేట్ చేయొచ్చు? ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చండి. కార్తీక్ ఒకటోది ఎలిమినేట్ చేసేయచ్చు అయితే చెప్పు. నువ్వు అంటున్నావు కదా ఒకటి ఎలిమినేట్ చేసేయాలా ఉంచాలా? ఎలిమినేటా? ఓకే, ఆన్లైన్ మరి మీ నుంచి సమాధానం రాలేదు. ఓకే, మెసేజ్ పెట్టారా? వెంకీ డి అంటున్నాడు. డి అంటే 1 2 3 3 కరెక్టా వెంకీ? ఎస్ సార్. 3 కరెక్ట్ అనుకుంటున్నావా? ఓకే సార్. అందులో ఏది తప్పు లేదా? 2 3 అనుకుంటున్నారా మీరు? 2 3 కరెక్ట్ అనుకుంటున్నారా? ఫస్ట్ ఇది రాంగ్ అంటున్నావా? చాలా తప్పు చేస్తున్నారు. అసలు స్టేట్మెంట్లు చదివారా చదవలేదా? ఓకే, ఇందు సి అంటున్నావు. ఇందు సి అంటే 2 and 3 అంటున్నావా? ఓకే, అంటే ఫస్ట్ ఇది రాంగ్ అంటున్నావు. ఓకే నాన్న, ఎంత కామెడీ చూడండి ఒకసారి. ఇందులో తిరుగు లేకుండా ఎలిమినేట్ చేసేయచ్చు ఆప్షన్స్, 2 ఆప్షన్స్. మూడోది మనకు తెలిసినా తెలియకపోయినా 2 ఆప్షన్లు కళ్ళు మూసుకొని ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి ఆప్షన్స్ అంటే బ్రహ్మపుత్ర రివర్ పుట్టిన దగ్గర తీస్తా రివర్ పుడుతుంది అనేది అబద్ధం. తీస్తా చాలా చిన్న రివర్. ఆ చిన్న రివర్ మనకి ఎక్కడ పుడుతుంది? క్లియర్ గా సిక్కిం లోనే పుడుతుంది. సిక్కిం లోంచి వెళ్ళి డైరెక్ట్ గా అందులో కలిసిపోతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ తీస్తా రివర్ ఉంది. ఈ తీస్తా రివర్ మనకి ఇలా ఇక్కడ ఈ 3 ప్లేస్లు కలిసే చోట, ఉత్తరాఖండ్, నేపాల్, చైనా, ఈ 3 కలిసే చోట మానసరోవర్ లేక్ దగ్గర ఆరిజినేట్ అయ్యి
ఇలా మొత్తం ఈ బార్డర్ అంతా కూడా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియాలోకి ఎంటర్ అయ్యి తర్వాత అస్సాంలోకి వచ్చి అస్సాం నుంచి ఇలా బంగ్లాదేశ్ డైరెక్ట్ గా బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా బంగ్లాదేశ్కి వెళ్ళి పద్మా రివర్ తో కలిసిపోతుంది. పద్మా రివర్ తో కలిసిపోయి అది బంగాళాఖాతంలోకి మేఘ్నా రివర్ లో జాయిన్ అయ్యి మూడు కలిసి వెళ్తాయి, పద్మ, జమున, మేఘ్నా. ఇది మనకు తెలుసు. అక్కడే మనం చదివేది ఏంటి అంటే దీనికి ఒక చిన్న ట్రిబ్యూటరీ ఉంటుంది బ్రహ్మపుత్రకి, చిన్నది తీస్తా అని చెప్పి ఒక చిన్న ట్రిబ్యూటరీ ఉంటుంది. అది పుట్టేది సిక్కింలో, సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తుంది, వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ లోకి వెళ్ళి జమునాలో కలిసిపోతుంది, ఏంటి బ్రహ్మపుత్రలో కలిసిపోతుంది. అదొక ఇండిపెండెంట్ రివర్ కాదు నాన్న. అసలు హిమాలయాస్ నుంచి ఇండిపెండెంట్ గా సముద్రంలోకి వెళ్తున్నవి మూడే రివర్స్. మూడు కూడా కాదు, 2 రివర్స్ చెప్పాను కదా, చెప్పామే లేదా? హిమాలయన్ రివర్స్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ అనేటప్పుడు ఏం చెప్తాం? హిమాలయస్ మిగతా పెనిన్సులర్ ఇండియాలో ఎన్ని రివర్స్ పుట్టినా చాలా రివర్స్ డైరెక్ట్ గా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. బట్ హిమాలయన్ రివర్స్ లో 2 రివర్స్ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. ఒకటి అటువైపు పుట్టిన రివర్స్ అన్ని కూడా ఇండస్ రివర్ రూపంలో సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇటువైపు వచ్చినవన్నీ కూడాను, ఎన్ని వచ్చినా అన్ని కూడా ఇండస్ రివరే. ఇటువైపు వచ్చిన రివర్స్ అన్ని కూడా ఒకే రివర్ రూపంలో సముద్రంలో కలుస్తున్నాయి. ఆ ఒక రివరే పద్మ, జమున కలిసిన తర్వాత ఏర్పడింది. అది పద్మా రివర్, అది కూడా మేఘ్నాలోకి వెళ్ళి కలుస్తుంది అనమాట. సో 2 రివర్సే కలుస్తుంటే ఇంకా తీస్తా రివర్ ఎక్కడి నుంచి? నన్ను తీస్తా ఒకవేళ హిమాలయన్ రివర్ అయి ఉంటే సముద్రంలో ఎలా డైరెక్ట్ కలుస్తుంది చెప్పండి ఒకసారి. అది యాక్చువల్ గా ట్రిబ్యూటరీ ఎవరికి? బ్రహ్మపుత్రకి. ఓకే, ఒకవేళ అది బ్రహ్మపుత్ర పుట్టిన దగ్గర పుట్టి ఉంటే ఇంత దూరం జర్నీ చేస్తే అది కూడా ఎప్పుడో లాంగెస్ట్ రివర్ అయిపోయి ఉండేది. దాని గురించి మనం మేజర్ గా చదివి ఉందాం, ఆలోచించండి. ఓకే, అది బంగాళాఖాతంలో డైరెక్ట్ గా కలిసి ఉన్నా డైరెక్ట్ గా చదివి ఉంటాం. అసలు 2 స్టేట్మెంట్లు శుద్ధ తప్పు అన్నమాట. ఏంటండి? 2 స్టేట్మెంట్స్ కంప్లీట్లీ రాంగ్. చిన్న కూడా రాంగ్ కాదండి, చాలా సింపుల్ గా చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, సిక్కిం స్టేట్ లోనే తీస్తా రివర్ పుట్టింది కానీ బ్రహ్మపుత్ర పుట్టిన దగ్గర కాదు. ఒకటో స్టేట్మెంట్ తప్పు. రెండో స్టేట్మెంట్ తీస్తా డైరెక్ట్ గా బే ఆఫ్ బెంగాల్కి వెళ్తుందని చెప్తున్నారు. అసలు తీస్తా ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. అలాంటప్పుడు డైరెక్ట్ గా బే ఆఫ్ బెంగాల్కి ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు. ఫస్ట్ ఆప్షన్ ని థర్డ్ ఆప్షన్ ని తీసేస్తే మిగిలేదు ఓన్లీ 2. అది రంగీత్ కరెక్టా కాదా అవసరం కూడా లేదు. మీకు రంగీత్ రివర్ ఏదో తెలియకపోయినా పర్వాలేదు, అది కరెక్టే, ఇంకా తప్పదు ఇంకా. ఎందుకంటే మీ దగ్గర ఉన్న మిగతా 2 రాంగ్. ఓకే, రంగీత్ కరెక్టే. రంగీత్ అనేది తీస్తా యొక్క ట్రిబ్యూటరీ, ఇది సిక్కిం లోనే పుట్టి తీస్తా రివర్ లో జాయిన్ అయిపోతుందండి. ఓకే, ఈ ఈజీ క్వశ్చన్ ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఎక్కువ ఆలోచించేసి కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఓకే, వెంకీ అయినా డి అన్నారు, హిందూ అయితే సి అన్నారు. ఓకే, 2 తప్పే. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ అన్న. అదే ఓవర్ థింకింగ్ ని పక్కన పెట్టండి మళ్ళీ అప్పుడప్పుడు. ఓకే, ఎందుకు అంత ఆలోచించేస్తున్నారు? సిక్కిం అసలు తీస్తా అంటేనే చాలా చిన్న నది. దాని గురించి తగాదాలు జరిగిన వెస్ట్ బెంగాల్ కి జరుగుతుందన్న కదా, వెస్ట్ బెంగాల్ కి బంగాళాదేశ్ కి ఒక చిన్న రివర్, దాని గురించి ఎప్పుడు మాట్లాడతాం. అలాంటప్పుడు అది ఎలానన్నా అంత దూరం ప్రయాణిస్తుంది. అంత దూరం ప్రయాణించి ఉంటే నిజంగా మనకి అంత ఫేమస్ అవ్వాలి కదా. అది ఏది అంత ఫేమస్ అవ్వలేదు, ఏది కాదు అది. ఓకే, కొంచెం జాగ్రత్తగా పెట్టండి అన్న ఆన్లైన్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వన్. కొంచెం ఇండియన్ జాగ్రఫీలో కాన్సెప్ట్ వచ్చాడు, అది అంత కాన్సెప్ట్ ఏం కాదు. మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్ ఏంటి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారన్న. ఓకే, ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది మనకి చాలా సార్లు న్యూస్ లో కనిపిస్తుంది. దేనికంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కి, ఇండియన్ మాన్సూన్ ఫోర్కాస్టింగ్ కి సంబంధించి. అయితే దానికి సంబంధించి 2 స్టేట్మెంట్ ఇచ్చాడు, అందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారన్న. 2 స్టేట్మెంట్లు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్, ఇండియన్ ఓషన్ డైపోల్ అనే ఫినామినాన్, దాని యొక్క లక్షణం ఏంటంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ SST బిట్వీన్ ట్రాపికల్ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్, అలాగే ట్రాపికల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. ట్రాపికల్ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ కి, ట్రాపికల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ కి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఐఓడి జరుగుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, ఈ ఐఓడి జరగడం వలన ఎల్నినో యొక్క ఇంపాక్ట్ మాన్సూన్ మీద ఓకే తగ్గడానికి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అంటే దాని మీద, ఎల్నినో మీద ఈ ఐఓడి కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నాడు. ఐఓడి ఫినామినాన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్
ఎల్నినోస్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మాన్సూన్. హిందూ సి అంటున్నాం అంటే ఏంటి? బోత్ 1 and 2 రెండు కరెక్టా? మీరు ఎస్. ఆఫ్లైన్ ఏమనుకుంటున్నారు? ఐఓడి గురించి తెలుసా? ఫస్ట్ తెలుసా? ఆలోచించండి, ఎక్కడ జరుగుతుంది అది ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్? ఇండియన్ ఓషన్ లో. పేరులోనే ఉంది, అది ఇండియన్ ఓషన్ లో జరుగుతుంది. ఇండియన్ ఓషన్ లో వెస్టర్న్ ఇండియన్ ఓషన్ కి, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ కి, వెస్టర్న్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్ కి, ఈస్టర్న్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్ కి మధ్యలో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వలన మనకి ఈ ఫినామినా జరుగుతుంది. మధ్యలో పసిఫిక్ ఓషన్ ఎందుకు వచ్చిందండి? ఓకే, నేను చదువుతున్నాను అప్పటికి స్ట్రెస్ చేసి పసిఫిక్ ఓషన్ అని చెప్పి. పసిఫిక్ ఓషన్ ఎందుకు వస్తుంది? పసిఫిక్ ఓషన్ అనేటప్పుడు కంప్లీట్ గా మనకు వచ్చేది ఎల్నినియో లానినో. ఓకే, వాకర్ సర్క్యులేషన్ వస్తుంది. ట్రాపికల్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్, ట్రాపికల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. అదే ట్రాపికల్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్, ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ అంటే అప్పుడు ఐఓడి అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ తప్ప కరెక్టా? తప్పు సార్. ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఐఓడి ఖచ్చితంగా ఇండియన్ మాన్సూన్ ఇంపాక్ట్ చేస్తుంది, తిరుగు లేకుండా. ఓకే, చెప్పాము ఒకసారి ఎల్నినో ఉన్నా కూడా ఒకవేళ ఐఓడి వచ్చిందంటే అది దీన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి న్యూట్రలైజ్ చేయొచ్చు, ఒకసారి ఎడిషన్ జరగవచ్చు. ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నామండి. చదవండి, రివిజన్ చెయ్యండి. ఓకే, సో ఖచ్చితంగా ఐఓడి ఫినామినాన్ ఎల్నినో యొక్క ఇంపాక్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, ఓన్లీ 2. ఓన్లీ 2. ఓకే, అంటే ఎల్నినో ఉన్నా సరే ఆ సంవత్సరం పాజిటివ్ ఐఓడి ఉంది అంటే మంచి వర్షాలు పడవచ్చని మనం చెప్పామండి ఇండియన్ జాగ్రఫీ చెప్పేటప్పుడు. ఓకే, ఎల్నినో ఉంది, ఎల్నినో వల్ల ఏమవుతుంది? మామూలుగా వర్షాలు తగ్గిపోతాయి. కానీ ఆ సంవత్సరం ఐఓడి ఏమో పాజిటివ్ గా ఉంది. ఐఓడి పాజిటివ్ గా ఉందంటే 100% మళ్ళీ వర్షాలు బాగా వస్తాయి. అంటే కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది, ఎల్నినోకి ఇంపాక్ట్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది అని క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, సో ఇది 4th క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్, 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ మీకు తెలిసిందే. ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కింది వాటిలో, కింద 4 ఇచ్చాడండి, 4 ప్రాంతాలు. 4గింట్లో ఏది ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మధ్య ఒక ఎకలాజికల్ లింక్ ని ఏర్పరుస్తుంది? ఎకలాజికల్ లింక్ ని ఏర్పరుస్తుంది. ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో ఒక ఎకలాజికల్ లింక్ గా పనిచేసేది ఏంటి? ఏ సార్? ఏ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అంటున్నారా మీరు? ఎస్ సార్. అదేనా? సత్యమంగళమేనా? శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్స్. ఏంటది? శేషాచలమా? నో సార్, నో సార్. నో. ఓకే, ఆల్రెడీ క్లాస్ విన్ ఉంటే సత్యమంగళం అని చెప్పేస్తారు, కొంచెం చదివున్నా కూడాను. ఓకే, సత్యమంగళం టైగర్ రిజర్వ్, దాంతో పాటు బిలిగిరి రంగన టెంపుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ రెండు కూడా ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో ఒక లింక్ లాగా యాక్ట్ చేస్తాయన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఒకసారి చూస్తే, ఓకే ఇక్కడ మనకి ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాంతంలో ఇలాగా ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ వరకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ వరకు అంటే ఈ కర్ణాటకలో కూడా కొంత ఎక్స్టెండ్ అవుతాయి, ఇది చూస్తాం. ఓకే, అయితే ఇందులో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో లింక్ గా పనిచేయగలిగే టైగర్ రిజర్వ్ అంటే అక్కడ కొన్ని ప్రాంతాలు ఇచ్చారు కదా, అందులో ఏమున్నాయి సార్ చూద్దాం. ఒకటి మనకి శేషాచలం అన్నాడు. ఏంటండి? శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ అన్నాడు. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ కంప్లీట్ గా ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? ఈస్టర్న్ ఘాట్స్. సో ఒకటి కంప్లీట్ గా ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది అంటే అది లింక్ అవ్వడానికి అవకాశం ఉంది. కంప్లీట్ గా అంటే ఎడ్జ్ లో కూడా కాదు, కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఓకే, దానికి ఆపోజిట్ గా మనకి నల్లమల హిల్స్ ఇంకోటి ఇచ్చాడు. నల్లమల హిల్స్ ఇక్కడ ఈ పైన ఉన్నాయండి. ఎక్కడండి? ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్, నల్లమల అదే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అక్కడ కనిపిస్తాయి. అసలు ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలవడానికి లింక్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? మధ్యలో చాలా ఎక్కువ డిజర్టెడ్ ప్లాట్యూ రీజన్ ఉందండి. ఇదంతా కూడా చాలా వరకు తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుని ఒక డిజర్ట్ ప్రాంతం లాంటిది. ఒక అది ప్లాట్యూ ప్రాంతం.
అసలు దాని నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి యానిమల్స్ మైగ్రేట్ అవ్వగలవండి అంత దూరం? No, ఇట్ ఇస్ sir. పాసిబుల్. సో ఎకలాజికల్ లింక్ ఏర్పడగలదా? ఏర్పడలేదు. ఓకే, అలాగే నాగర్హోల్ నేషనల్ పార్క్ కూడా ఉన్నాడు. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? కర్ణాటక. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ లో కర్ణాటకలో ఉంటుంది, అంతేనా? Yes, sir. చెప్తాం కదా ప్రతిసారి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అంటే అందులో 5 నేషనల్ పార్కులు ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకే, లైక్ ఏంటది పేర్లు కూడా గుర్తు రావట్లేదు నాకు. ఆ సినిమా ఉంటుంది కదా, ఏంటది, మధుమలై నేషనల్ పార్క్. ఓకే, ఇలా ఇదిగటి బాంధవ్గర్ ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి. ఒక 5 నేషనల్ బన్నేరుఘట్ట. పార్క్, ముకుర్తి. ఓకే, ఇలాంటివన్నీ చెప్తాం కదా. బన్నేరుఘట్ట. యా, ఓకే. సో ఈ ప్రాంతంలో అవి ఉంటున్నాయి. సో అవి కంప్లీట్ గా వెస్టర్న్ ఘాట్స్ వైపే ఉంటున్నాయండి. ఓకే, సో వెస్టర్న్ ఘాట్స్ వైపు ఉంటున్నవి కూడా కంప్లీట్ గా లింక్ లాగా పనిచేయలేవు. లింక్ లా పనిచేయాలంటే ఆ రెండింటికి మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సత్యమంగళం టైగర్ రిజర్వ్ గురించి అటు గురించి చదివితే అది కర్ణాటక తమిళనాడు బార్డర్ లో ఉంటుంది. కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్ లో ఉంటుంది. సో కర్ణాటక తమిళనాడు బార్డర్ అవ్వడం వల్ల కొంచెం ఛాన్స్ ఉంది, ఒక రెండింటిని మిక్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఓకే, ఇక్కడ 2 ఉంటాయి లొకేషన్స్. ఒకటి బిలిగిరి రంగనా హిల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ బిలిగిరి రంగనా టెంపుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. అది క్లియర్ గా చెప్పాలంటే జియోగ్రఫికల్ గా ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇట్లా వెస్టర్న్ ఘాట్స్ కి అవతల ఈస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో లింక్ అంటే ఖచ్చితంగా బిలిగిరి రంగనా హిల్స్ ఏనన్నా. కానీ బిలిగిరి రంగనా హిల్స్ తో పాటు ఇక్కడ ఉండే ఒక ఎకలాజికల్ జోన్, అదే సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఇది ఆ రెండింటికి మధ్యలో లింక్ లాగా ఏర్పరుస్తుంది, పనిచేస్తుంది. ఓకేనా? Yes, sir. ఓకే, కొంచెం ఎలిమినేషన్ వాడినాను. నల్లమలని ఎలిమినేట్ చేయొచ్చా? చేయలేమా చెప్పండి? చేయొచ్చు, sir. ఓకే, నల్లమలని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ శేషాచలం కూడా తిరుపతి అంటే చివరికే కదా, ఈస్ట్ కోస్ట్ కి దగ్గరలోనే కదా ఉంటుంది శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్. అది కూడా అవ్వదు. ఓకే, నాగర్హోల్ మీకు కొంచెం డౌట్ తెలియకపోతే నాగర్హోల్ కి సత్యమంగళకి మధ్య, ఎందుకంటే ఇది కూడా మనకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ అండి. మిగతా స్టేట్ వాళ్ళకి శేషాచలం ఎక్కడుందో తెలియకపోవచ్చు, మిగతా స్టేట్ వాళ్ళకి నల్లమల ఎక్కడుందో తెలియకపోవచ్చు. మనకి తెలుసు కదా, మనం ఆంధ్ర వాళ్ళమే కదా, మనకి అడ్వాంటేజే కాదా? ఎన్నిసార్లు అడ్వాంటేజ్ కనిపిస్తుందో చూడండి. అలాగా ఈ 2 ఎలిమినేట్ చేసామంటే మనం ఆన్సర్ చేసే ప్రాబిలిటీ 50% పెరిగిపోతుంది. ఓకే, సో క్లియర్ గా అందుకే నన్న ఎలిమినేషన్ ని వాడండి. అది నాలెడ్జ్ బేస్డ్ ఎలిమినేషన్. నేనేదో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు ఇలాంటివి ఏవి అంటే యూట్యూబ్ లో చూపించే ట్రిక్లు కాదు ఇవి, అవి వద్దు. ఓకే, నాలెడ్జ్ బేస్డ్ టెక్నికల్ గా నాలెడ్జ్ బేస్డ్ ఎలిమినేషన్ నే వాడుతూ వెళ్ళండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? Yes, sir. అలాగే జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ని కూడా వాడుకోండి, ఉన్న అడ్వాంటేజ్ ని వదులుకోవద్దు అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్, ఇది సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. చిన్నపిల్లల క్వశ్చన్ నేను నాకు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదనమాట యాక్చువల్ గా. ఓకే, చెప్పాల్సిన అవసరం లేదు. నేను నన్ను చెప్పండి ఆన్సర్ ఏంటి? గ్రేట్ నికోబార్ కి దగ్గరలో ఉన్న సుమత్రా. ఐలాండ్ ఏంటి? సుమత్రా. సుమత్రా, బోర్నియో, జావా, శ్రీలంక. చెప్పండి. ఏ సార్? ఏ అంటున్నాడు వెంకీ? మీరు సుమత్రా, మీరు ఆన్లైన్, మిగతా వాళ్ళు ఏమన్నా ఆలోచించండి. మీకు రాకపోయినా ఆలోచించండి, పర్వాలేదు. టేక్ యువర్ టైం. నేనేం మిమ్మల్ని తొందర పెట్టట్లేదు. అందరికీ వచ్చింది మ్యాక్సిమం వచ్చినట్టు లెక్క. ఇందు రాకపోతే ఆలోచించి చెప్పు, పర్లేదు. వెతకండి, ఎలిమినేట్ చేయండి. తెలియకపోతే ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు, శ్రీలంకని ఎలిమినేట్ చేసేయచ్చు. శ్రీలంక ఎక్కడో మన దగ్గర ఉంటుంది, ఇండియా కింద తమిళనాడుకి దగ్గర ఉంటుంది. శ్రీలంకని తీసేయచ్చు. బోర్నియో కూడా ఐలాండ్. ఓకే, ఇండోనేషియాలో మొత్తం మనకి 4 మేజర్ ఐలాండ్స్ ఉంటాయి. సుమత్రా, జావా, తర్వాత బోర్నియో, తర్వాత సులవేసి, తర్వాత పపువా న్యూగిని, అదే న్యూగిని ఐలాండ్. ఇవి మనకి ఆర్డర్. సుమత్రా, జావా. ఇది సుమత్రా, జావా, బోర్నియో, సులవేసి, న్యూగినియా. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడు ఫిజికల్ జాగ్రఫీలో మాట్లాడితే ఒక విషయం చెప్తాం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇండోనేషియా ఐలాండ్స్ అని చెప్పి చెప్తాం. ఇండోనేషియా ఆర్కిపెలాగోకి కంటిన్యూషన్, సేమ్ ప్లేట్ బౌండరీలో ఉంటాయి అన్నమాట.
అంతేనా కాదా? ఎస్ సార్. ఓకే, సో అంటే ఖచ్చితంగా దానికి దగ్గరలో ఉండేదేంటి? నికోబార్ కింద ఉండేదేంటి? సుమాత్రా. సుమత్రా. సుమత్రా. నికోబార్కి దగ్గరలో ఉండేది సుమత్రా మాత్రమే. సుమత్రా ఇస్ ద క్లోజెస్ట్ అనమాట. ఓకే, ఇది ఫిజికల్ జాగ్రఫీ. కొంచెం లెసన్ విన్నా ఈజీగా చెప్పొచ్చు. నన్ను ఇండియన్ జాగ్రఫీ కాదు, ఫిజికల్ జాగ్రఫీ క్లాస్ విన్నా చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ఓకే, ఓకే, ఇదిగోండి అన్న, ఇది మనకి మ్యాప్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, నేను రెడ్ కలర్ లైన్ గీసిందంతా కూడా. ఓకే, మీకు చెప్తాం ఏంటది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ అర్కన్యోమా హిల్స్. అంతేనా? అవతల పైన అర్కన్యోమా హిల్స్, దాని కంటిన్యూషన్ ప్లేట్ బౌండరీ ఇలా ఉంటుంది. ఇక్కడేమో ఓషన్ ప్లేట్ బౌండరీలో ఐలాండ్ గ్రూప్ ఏర్పడింది. అదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దాని కింద మళ్ళీ ఇంకా ప్లేట్ బౌండరీ, ఇదంతా కూడా ఇంకా సుండా ప్లేట్ ఉంటుంది కదా, ఏంటండి? సుండా ప్లేట్. ఈ సుండా ప్లేట్ బౌండరీలో మనకి మళ్ళీ ఐలాండ్స్ ఏర్పడ్డాయి. సుమత్రా, జావా, బోర్నియో. సుమత్రా, జావా, బోర్నియో, సులవేసి, ఆ పక్కన మనకి న్యూగిని ఐలాండ్, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఒక ప్లేట్ బౌండరీ కంటిన్యూస్ గా. కింద ఒకే ఒక ప్లేట్, కిందే ప్లేట్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కింద ఉందంతా కూడా. ఇదంతా కూడా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కంప్లీట్ గా. పైవే ప్లేట్లు మారుతుంది. ఇక్కడ బర్మా ప్లేటు, ఇక్కడేమో సుండా ప్లేటు, ఇక్కడ ఫిలిప్పైన్స్ ప్లేట్, ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ముందే తెలిసిపోయింది. ఫస్ట్ ఎలిమినేట్ చేయగలిగి శ్రీలంక కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేస్తాం. సెకండ్ చూసుకుంటే శ్రీలంక అంటే మనకి ఇండోనేషియా మ్యాప్ కనీసం ఐడియా ఉంటే, ఓకే, ఇది బోర్నియో ఎక్కడ ఉంటుంది. ఓకే, జావా కింద ఉంటుంది. జావా మనకి దగ్గర కాదు, మనకి దగ్గరలో ఉండేది సుమత్రా ఐలాండ్, సుమత్రా. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సుమత్రా. అంటే చాలా సింపుల్ క్వశ్చనే, కానీ ఇంకెవరికైనా తెలియదని చెప్తున్నాను నేను. ఏంటది? గ్రేట్ ఛానల్. ఓకే, గ్రేట్ ఛానల్ దాన్ని దీన్ని నికోబార్ ని సెపరేట్ చేస్తుంది. ఓకే, ఓకే నాన్న, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సుమత్రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. అంటే మ్యాప్ మీరు ఎంతలా ఫాలో అవ్వాలనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటది. ఓకే, సింపుల్ క్వశ్చనే, కానీ ఫాలో అవ్వకపోతే ఎప్పటికీ పెట్టలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకా సింపుల్ క్వశ్చన్, చిన్నపిల్లల క్వశ్చన్ లాంటిదే. ఏంటది అంటే, చిన్నపిల్లలకి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు కంప్లీట్ గా. కోహిమా నుంచి స్టార్ట్ అయ్యావు, పట్టాయం వెళ్ళాలనుకుంటున్నావు. అలా వెళ్ళేటప్పుడు నువ్వు ఎన్ని స్టేట్స్ ని దాటవలసి ఉంటుంది, మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని, ఇంక్లూడింగ్ ఆరిజిన్ స్టేట్ అండ్ డెస్టినేషన్. అంటే ఫస్ట్ స్టేట్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ స్టేట్ కి వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే, అయితే మధ్యలో ఎన్ని స్టేట్లు దాటాలి, దీన్ని కలుపుకొని మొత్తం అడుగుతున్నాడు. ఏంటండి మొత్తం? ఇది తెలియాలంటే ఫస్ట్ కోహిమా ఎక్కడ ఉందో తెలియాలి, నాగాలాండ్. నాగాలాండ్. పట్టాయం ఎక్కడ ఉందో తెలియాలి, కేరళ. ఇప్పుడు చెప్పండి ఎన్ని స్టేట్లు దాటాలి? మ్యాప్ చూపించండి. నేను మ్యాప్ చూపిస్తే మళ్ళీ లెక్క పెట్టుకొని చెప్తారు, కానీ మ్యాప్ చూపించను. మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ 6, 7, 8, 9? 6, 7 అంటున్నారు. ఓకే, టైం ఎంత? ఓకే, చెప్పండి. 7 అంటున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో, ఆన్లైన్. వెంకీ, మిస్టర్ వెంకీ, నో ఐడియా. ఓకే, సో ఆలోచించండి. పోనీ నేను మ్యాప్ ఓపెన్ చేయను, మీరు ఆలోచించండి. నాగాలాండ్ లో ఉన్నారు కోహిమాలో. నాగాలాండ్ కి దగ్గరలో బార్డరింగ్ స్టేట్, మెయిన్ ల్యాండ్ కి రావాలంటే ఖచ్చితంగా అస్సాం స్టేట్ దాటి రావాలి. అస్సాం దాటకుండా రాలేము. సో అస్సాం దాటే, నాగాలాండ్ అస్సామా, 2 స్టేట్లు, నాగాలాండ్ అస్సాం. ఇప్పుడు అస్సాం నుంచి మెయిన్ ల్యాండ్ కి రావాలంటే డైరెక్ట్ గా వెస్ట్ బెంగాల్ కి వస్తే సరిపోతుంది. సో వెస్ట్ బెంగాల్ లోకి వచ్చాం. వెస్ట్ బెంగాల్ 3వ స్టేట్. ఓకే, ఫస్ట్ నాగాలాండ్ నుంచి స్టార్ట్ అయ్యాము. నాగాలాండ్ నుంచి మ్యాప్ చూడకుండానే మాట్లాడుతున్నాం. ఓకే, అస్సాం లోకి వచ్చాము. అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ లోకి వచ్చాను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి నేను ఎక్కడికి వెళ్తే నాకు దగ్గర ఉంటుంది? ఓకే, తక్కువ స్టేట్లు అవ్వాలి. నా ఐడియా ఏంటి? తక్కువ స్టేట్లు అవ్వాలి. సో వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెస్ట్ బెంగాల్ స్టేట్ ఉంటుంది.
ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కిందకు వస్తే ఒడిస్సా, ఆంధ్ర, తమిళనాడు, కేరళ. ఇది నార్మల్ గా అందరికీ తెలిసిన రూటే. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని లెక్క పెడితే ఏమవుతుంది? వెస్ట్ బెంగాల్ తర్వాత ఒడిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. అంటే 1 2 3 4 5 6 7 అవుతున్నాయి. 7 అవుతున్నాయి ఫిక్స్. ఓకే, ఇప్పుడు ఇంతకన్నా షార్టెస్ట్ రూట్ ఏమైనా ఉందా? 7 కన్నా తక్కువ 6 ఇవ్వగలిగేది ఏమైనా ఉందా? మన దగ్గర 6 7 ఉన్నాయి ఇక్కడ. సో 6 ఇవ్వగలిగేది ఏమైనా ఉందా అని చూసామనుకోండి. వెస్ట్ బెంగాల్ నుంచి ఏపీ ఒడిశాలోకి రాకుండా ఇటు పక్క వెళ్ళామనుకోండి పోనీ. ఓకే, ఇటు పక్క వెళ్ళి ఒడిశా నుంచి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? జార్ఖండ్కి వెళ్తాం. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రావాలి. తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటక వెళ్ళాలి. కర్ణాటక నుంచి కేరళ వెళ్ళాలి. ఇంకా నెంబర్ పెరిగిపోతుంది. ఓకే, లేదు ఇంకా వేరేది ఆలోచిద్దామన్నా అవుతుందా? వేరేదా? ఇప్పుడు కూడా ఎన్ని అవుతుంది? అస్సాము, నాగాలాండ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్ డైరెక్ట్ రాలేం. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ రావాలి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వచ్చాను. తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటక వెళ్తేనే కానీ కేరళ వెళ్ళగలను. సో ఇక్కడ కూడా ఎన్ని అవుతున్నాయి? 5 + 3 8 అయిపోతున్నాయి. ఈ రూట్ కూడా లేదు. అంటే 6 స్టేట్స్ దొరకడం లేదు ఎలా ఆలోచించినా కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? 7 స్టేట్స్. మ్యాప్ ఓపెన్ చేయకుండానే చెప్పగలగాలి. మీకు అన్ని బార్డర్స్ ఐడియా ఉంటేనే చెప్పగలుగుతారు. ఓకే, అన్ని బార్డర్స్ ఐడియా లేకపోతే చెప్పగలుగుతారా? చెప్పలేరు. లిటరల్ గా చెప్తుందన్న అన్ని బార్డర్స్ ఐడియా ఉండాలి, అప్పుడే చెప్పగలుగుతారు. ఇదిగోండి, ఎక్కడ నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఉన్నాం మనం. కోహిమా నుంచి మొదలుపెట్టి 1వ స్టేట్, తర్వాత అస్సాంలోకి వచ్చాను 2వ స్టేట్, అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చాను 3వ స్టేట్, తర్వాత ఒడిస్సాలోకి వచ్చాను 4, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాను 5. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి కర్ణాటక వెళ్తామన్నా నా ఇష్టమే, అక్కడే ఒకటే. తమిళనాడు వెళ్తామన్నా అక్కడ కూడా ఒకటే. అక్కడైనా ఎన్ని అవుతున్నాయి? 7 అవుతున్నాయి మొత్తం స్టేట్లు. లేదు నేను ఒడిస్సా నుంచి తెలంగాణకు ఒడిస్సా నుంచి బార్డర్ ఉంటే బాగుండు. లేదు. ఓకే, ఒడిస్సా నుంచి ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, మళ్ళీ తెలంగాణ రావాలి, తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటక వెళ్ళాలి. నెంబర్ మళ్ళీ పెరిగిపోతుంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే మనకి 7 అని. ఎంత అన్నా 7. ఇక్కడే చాలా లూప్ హోల్స్ కూడా కొన్నిసార్లు తెలియాల్సి ఉంటుంది. ఓకే, లైక్ ఇప్పుడు మీకు అడిగారు అనుకోండి, ఒకవేళ ఇప్పుడు ఏంటిది లడాక్ నుంచి యూపీకి వెళ్ళాలంటే మినిమం ఎన్ని స్టేట్లు అన్నారు అనుకోండి. ఎన్ని స్టేట్లు మినిమం? ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను మీకు. లడాక్ నుంచి యూపీకి వెళ్ళడానికి ఎన్నన్నా? ఫస్ట్ లాస్ట్ తో కలుపుకొని, స్టార్టింగ్ ఎండింగ్ తో కలుపుకొని చెప్పండి. స్టార్టింగ్ ఎండింగ్ తో కలుపుకొని ఎన్ని ఉంటాయి? 4. లాక్ చేసేయాలా? 4 స్టేట్లు వెళ్ళాలంటారా? కానీ యాక్చువల్ గా 3 స్టేట్స్. 3 స్టేట్స్ ఎందుకంటే ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ కి యూపీకి బార్డర్ ఉంటుంది. చాలా చిన్నది, చాలా చిన్న బార్డర్. ఆ బార్డర్ ఉందని మనకి చాలా మంది అబ్జర్వ్ చేయరు కూడాను. ఓకే, అబ్జర్వ్ చేయకుండా ఎగ్జామ్ లోకి వెళ్తే ఏమవుద్ది? ఓకే, మనం ఏమనుకుంటాము? అరే లేదులే ఎంతైనా సరే 4 వస్తున్నాయి అనుకుంటాం. బట్ దెర్ ఈజ్ ఎ బార్డర్ బిట్వీన్ యూపీ అండ్ హిమాచల్ ప్రదేశ్. యూపీకి హిమాచల్ ప్రదేశ్ కి మధ్య కరెక్ట్ గా బార్డర్ చిన్నది కనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా ఇదిగోండి, ఈ ప్రాంతం ఉంది చూసారా? కనిపిస్తుందా? యమునా రివర్. ఏమన్నా నాకు కనిపిస్తుందా? ఏంటి పేర్లేంటి? పేర్లు చూపించడానికి తీసాను ముందు. ఒకసారి ముందు చూడండి. యూపీ హిమాచల్ ప్రదేశ్ ఉందా? అంటే అర్థమైంది, యూపీకి హిమాచల్ ప్రదేశ్ కి బార్డర్ ఉంది. చాలా చిన్నది, చాలా చిన్నది నాన్న. బట్ లింక్ ఉంది. లింక్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు మీకోసం మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇంత జూమ్ అవుట్ చేస్తే మీకు కనిపించింది మళ్ళీ కూడాను. ఓకే, జస్ట్ ఇక్కడ ఉంచుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా మనకి ఉత్తరాఖండ్. ఇది పైన ఇదంతా కూడా ఉత్తరాఖండ్. ఇటువైపు అంతా కూడా, కింద వైపు ఏంటిది? ఇదంతా కూడా హర్యానా. కింద వైపు అంతా కూడా హర్యానా. పైది హిమాచల్ ప్రదేశ్, ఇటు పక్కది యూపీ. చిన్న బార్డర్ ఉంటుంది అనమాట. అలాంటి అబ్జర్వేషన్స్ లేకనే కోల్పోతాం మార్కులు అనమాట. అర్థమవుతుందన్న? ఆన్లైన్. ఓకే, అలాగే అంటే చిన్న చిన్న విషయాలు మనము
ఇంపార్టెంట్ కాదులే అనుకొని చూడటం మానేస్తే అలాంటి వాటి వల్లనే మార్కులు పోతాయి. ఓకే, అందుకే ఏ స్టేట్ కి దేంతో బౌండరీలు ఉన్నాయి కనీసం చూడాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్ కి ఉత్తరప్రదేశ్ కి బౌండరీ ఉందా లేదా? ఉంది. ఛత్తీస్గఢ్ కి ఉత్తరప్రదేశ్ కి బౌండరీ ఉంది. మనం చూస్తేనే కదా ఎప్పుడైనా ఆన్సర్ చేయాలంటే చేయగలుగుతాం, లేకపోతే చేయగలమా? చేయలేము. అబ్జర్వేషన్ మేక్స్ డిఫరెన్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? సో అక్కడ ఆన్సర్ ఏంటి? 7. ఓకే, 7 స్టేట్స్ నాన్న. నాగాలాండ్ తో మొదలు పెట్టి కేరళకి వెళ్ళేటప్పటికి 7 స్టేట్స్ గుండా వెళ్తే ఆ రెండింటితో కలుపుకొని మనం డైరెక్ట్ గా జర్నీ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్. ఓకే, బట్ ఎప్పుడు ఫేమస్ అవుతుంటది, అప్పుడప్పుడు పేపర్ లో ఒక 6 నెలలకు ఒకసారి పేపర్ లో వస్తూ ఉంటది అనమాట. ఓకే, యా, ఇండియాలో ఒక ప్లేస్ లోకి వెళ్తే అక్కడ మనకి సముద్రాన్ని చూస్తూ ఉంటే సముద్రంలో వాటరు ఓకే లో టైడ్ రాగానే కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతుంది, కొన్ని కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతుంది, రిసీడ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలా ఎన్నిసార్లు? రోజుకి 2 సార్లు. టైడ్స్ అని చెప్పలేదు, రోజుకి 2 సార్లు అన్నాడు కాబట్టి మనం టైడ్స్ అని అర్థం చేసుకున్నాం. టైడ్స్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పి ట్వైస్ ఏ డే. ఓకే, అండ్ నువ్వు లిటరల్ గా చెప్పాలి అంటే సీ ఫ్లోర్ మీద వాక్ చేయొచ్చు. వాటర్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు సీ ఫ్లోర్ మీద వాక్ చేయొచ్చు అని చెప్తున్నాడండి. ఓకే, ఇది ఏ ప్రాంతం? భావనగర, భీమునిపట్నమా, చాందీపూర, నాగపట్నమా? ఓకే, అంటే ఏం లేదన్న, ప్రతి దగ్గర టైడ్స్, హై టైడ్స్, లో టైడ్ వస్తుంది. లో టైడ్ వచ్చినప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది, హై టైడ్ వచ్చినప్పుడు వాటర్ ముందుకు వస్తుంది. అయితే జనరల్ గా అన్ని ప్లేసెస్ లో ఇది ఒక 10 మీటర్లు, 5 మీటర్లు, అయితే కొన్ని 100 మీటర్లే జరగవచ్చు. కానీ ఒక ప్రాంతంలో మాత్రం కొన్ని కిలోమీటర్ల మీద లోపలికి వెళ్ళిపోద్ది వాటర్. ఒక్కసారి కొన్ని కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు సడన్ గా వచ్చి చూస్తే ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది. అంటే సడన్ గా సముద్రం మాయమైనప్పుడు కనిపిస్తూ ఉంటది ఒక బీచ్ లో. అది ఏ బీచ్ అని అడుగుతున్నాడు అన్న. ఓకే, ఇందులో మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు భీమునిపట్నం. ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి. ఏపీలో ఇంత ఫేమస్ అయింది, ఇలా జరిగేది ఉన్నట్టే మనకి ఎప్పుడో ఫేమస్ అవుద్ది, పాపులరైజ్ అవుద్ది. భీమునిపట్నాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, కానీ మిగతా వాటిని ఎలిమినేట్ చేయడంలో కొంచెం కష్టం ఎదురవుద్ది. ఎందుకంటే భావనగర్ ఆలోచించారనుకోండి, భావనగర్ ఎక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ లో ఉంటది. గల్ఫ్ ఆఫ్ కచ్ అనేటప్పటికే హై టైడ్స్, చాలా టైడల్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. టైడల్ రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది గెస్ట్ చేసి కరెక్ట్ గా భావనగర్నే పెట్టేసి వస్తారండి. భావనగర్నే పెడతారు. ఓకే, ఎందుకంటే అక్కడ టైడల్ రేంజ్ ఎప్పుడు గుజరాత్ లో టైడల్ రేంజ్ ఎక్కువ అని చెప్తారు. టైడల్ రేంజ్ అంటే అర్థం ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ని మనం టైడల్ రేంజ్ అంటాం. సో భావనగర్ పెట్టేసి వస్తారు, బట్ తప్పు అయిపోతుంది. ఇది కరెంట్ అఫైర్స్ చదివితేనే వస్తుంది అనమాట. అదే ద వానిషింగ్ బీచ్ ఆఫ్ ఇండియా, హైడ్ అండ్ సీక్ బీచ్ ఆఫ్ ఇండియా, చాందీపూర్. చాందీపూర్ అని చెప్పి ఒడిస్సాలో ఒక బీచ్ ఉంటుంది. చాందీపూర్ లో మనకి అది ఫేమస్ ప్లేస్ టెక్నికల్ గా కూడా. ఎందుకంటే అక్కడ ఐటీఆర్ అనే ప్లేస్ ఉంటుంది. ఏంటండి ఐటీఆర్? ఐటీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్. ఇండియాలో మిసైల్స్ ని వీటిని టెస్ట్ చేయడానికి ఒక ప్రాంతం ఐటీఆర్ చాందీపూర్ లో ఉంటుంది. ఆ చాందీపూర్ లోనే ఈ ఏంటండి వానిషింగ్ బీచ్ ఉంటుంది అనమాట. పేపర్ లో ఎప్పుడు పడితే అప్పుడే రాస్తాడు. ఒక్కసారి ఆ పేపర్ చదివిన మనం ఆన్సర్ చేసేయచ్చు. వానిషింగ్ బీచ్ ఆర్ హైడ్ అండ్ సీక్ బీచ్ అంటారు. ఇది బాధపడకండి, కరెంట్ అఫైర్స్ ని చూస్తేనే తెలుస్తుంది అనమాట కొంతవరకు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఎవ్వరికీ ఉండదు, అంత ఎలిమినేషన్ చేసి ఎవ్వరూ పెట్టలేరండి. అది జరిగింది అని తెలిస్తేనే పెట్టగలుగుతాం. పెట్టలేకపోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చాందీపూర్ బీచ్ లో జరుగుతుంది. ఎక్కడన్నా చాందీపూర్ ఎక్కడ ఉంటుంది? ఒడిస్సా. ఒడిస్సాలో ఐటీఆర్ చాందీపూర్ అంటారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. మీకు ఎప్పుడు న్యూస్ లో వస్తుంది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. ఓకే, ఇది క్లియర్? ఏమన్నా ఆన్లైన్? ఓకే, యా, ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారండి. ఈవెంట్ హారిజాన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్. ఇలాంటి పదాలు మీకు ఎప్పుడు న్యూస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి దేనికి సంబంధించిన పదాలు? ఓకే, ఒకటి ఇవి
యూనివర్స్ కి సంబంధించిన పదాల, యూనివర్స్ అబ్జర్వేషన్, యూనివర్స్ అండర్స్టాండింగ్ కి సంబంధించిన పదాల. 2, ఈ టర్మ్స్ సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ కి సంబంధించిన టర్మ్సా. 3, ఇవి ఎర్త్ యొక్క ఆర్బిట్స్ లో శాటిలైట్స్ ని విడిచిపెట్టే మెథడ్సా, అంటే వాటి పేర్లా, లేకపోతే ఇది భూమి మీద లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క పుట్టుక గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పదాల అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఏంటండి? చెప్పండి. ఆఫ్లైన్ లో ఆన్సర్ వస్తుంది. అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. అక్కడ అన్ని పదాలు తెలియక్కర్లేదు, ఒకే ఒక్క పదం, ఒక్క పదాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. అదే సింగులారిటీ. ఎవ్రీ టైం మనం యూనివర్స్ గురించి మాట్లాడేటప్పుడు, యూనివర్స్ యొక్క ఆరిజిన్ థియరీస్ గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడే మాట సింగులారిటీ. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఒక సింగిల్ పాయింట్ నుంచే వచ్చింది అని చెప్పి జార్జ్ లెమైటర్ అలాగే ఎడ్విన్ హబుల్ వీళ్ళిద్దరూ కూడా అదే పాయింట్ ని చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ మనం చదువుతాం. బిగ్ బ్యాంగ్ థియరీలో ఈ పాయింట్ చాలా క్లియర్ గా చెప్తామండి. సింగులారిటీ, ఒక పాయింట్ నుంచి మనం చూస్తున్న ఇంత పెద్ద యూనివర్స్ కూడా సింగిల్ పాయింట్ నుంచే వచ్చింది. సింగిల్ పాయింట్ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల, ఒక బిగ్ బ్యాంగ్ అనే ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల వచ్చిందని చదువుతారు. సో ఆ సింగులారిటీ అనే ఒక్క పదం చాలండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఓకేనా? సింగులారిటీ అనే పదం ఎర్త్ యొక్క, అదే ఈ యూనివర్స్ యొక్క ఆరిజిన్ గురించి చెప్పే పదం నాన్న. సో దాన్ని చదువుకుంటే దాన్ని బట్టి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, అందరికీ తెలుసుంటారు సింగులారిటీ. ఒక్కసారి జస్ట్ మినిమం యూనివర్స్ ని ఎప్పుడు చదివినా కూడా ఈ పదం తెలిసే ఉంటుంది నాన్న. ఓకేనా? ఆన్లైన్. ఓకే, సో ఇంకా మిగతా పదాలతో మనకి సంబంధం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంతగా మనకి ఎప్పుడు పనికిరావు కూడా. జస్ట్ ఆ టర్మ్స్ ఇచ్చాడంతే. న్యూస్ లో కనిపిస్తున్న ప్రతిసారి మాట్లాడుతున్నారు ఈ పదాల గురించి, అవి ఏంటికి సంబంధించిన అడుగుతున్నాడు అంతే. ఓకే, అందులో ఏదో ఒక పదం మీరు తెలుసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అది ఈవెంట్ హారిజన్ అవ్వచ్చు, స్ట్రింగ్ థియరీ అవ్వచ్చు, స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్స్, ఇవన్నీ చెప్తారు మనకండి. ఓకే, అలాంటి థియరీస్ అవ్వచ్చు. ఏది చెప్పినా కూడా అది యూనివర్స్ యొక్క ఆరిజిన్ గురించి చెబుతున్న థియరీయే. ఓకే, సో ఇది పెట్టగలిగారా? ఓకే ఓకే, సో ఇవి ఇవాళ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు? 4 క్వశ్చన్స్. ఆఫ్లైన్ లో 5 అంటున్నారు. ఓకే, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఓకే, ఏ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి అంటే ఏవి పెట్టలేకపోతున్నారు? ఇండియన్ మ్యాప్ రివర్స్ పెట్టలేకపోయారా? తీస్తా రివర్ కి సంబంధించి పెట్టలేకపోయారా? అది కాదు, సి. ఓకే, తర్వాత ఏంటది? ఇండియన్ జాగ్రఫీ అంటే ఫ్యాక్చువల్ డేటా కాబట్టి ఎక్కువ అంతా ఫ్యాక్చువల్ డేటా ఉంది ఇందులో. ఇవాళ క్లాస్ లో కాన్సెప్ట్స్ చాలా తక్కువ ఈ క్వశ్చన్స్ లో. సో అందుకే పెట్టలేకపోవచ్చు. క్లైమేటాలజీ ఒకటి కూడా కనిపించిందా? క్లైమేటాలజీ మర్చిపోయినా? కనిపించింది. క్లైమేటాలజీ అంటే ఐఓడి కొంత కనిపించినా అది క్లైమేటాలజీ, ప్యూర్ క్లైమేటాలజీ కిందకి రాదు. ఇండియన్ జాగ్రఫీ కిందకి వస్తుంది. సో ఇండియన్ జాగ్రఫీ కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఎప్పటికప్పుడు ఇండియన్ జాగ్రఫీ అడుగుతున్నారు. ఇండియన్ మ్యాప్ పాయింటింగ్ చూస్తూ ఉండండి. కనీసం ఈ 20 రోజుల్లో, ఇప్పటికి 20 కాదు, ఇప్పటికి ఎంత తగ్గితే 60 రోజులు ఉంది ఎగ్జామ్ కి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ రాస్తున్నట్టయితే ఈ 60 రోజుల్లో క్లియర్ గా చదువుతూ ఉండండి. మ్యాప్ పాయింటింగ్ ని, ఒక్కొక్క మ్యాప్ ని చేసి డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అది స్టేట్స్ బౌండరీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు నాన్న. మీరు అబ్జర్వ్ చేస్తే ఐలాండ్స్ అవ్వచ్చు, అండమాన్ నికోబార్ గ్రూప్ లో మీకు ఐలాండ్స్ ఉన్నాయి, ఐలాండ్స్ అవ్వచ్చు. ప్రతి దాన్ని అర్థం చేసుకోండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, మ్యాప్ పాయింటింగ్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి, ఎప్పుడు అడుగుతున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్స్ బట్టి, వేరే ఇయర్స్ బట్టి చూసుకుంటే క్లైమేటాలజీ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఓషనోగ్రఫీ, జియోమార్ఫాలజీ ఒక్కొక్క బిట్ వస్తే, క్లైమేటాలజీ ఎక్కువ బిట్లు వస్తాయి కంపల్సరీగా. సో క్లైమేటాలజీ చదవండి. యాజ్ వెల్ వరల్డ్ లెవెల్లో మాత్రం ఎక్కువ అడుగుతుంది ఏంటి? ప్లేసెస్ ఇన్ న్యూస్. ఓకే, సీస్, బార్డర్స్, కంట్రీస్, బార్డర్స్ ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నారు. సో వాటిని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మీరు వీక్ గా ఉన్నారో దాన్ని మనం బలంగా మార్చుకోవాలి. అప్పుడు యూపీఎస్సి అంత కష్టమేం కాదు. మన వీక్నెస్ ని దాటి వస్తే
అదే మన బలంగా మారితే యూపీఎస్సీ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఓకేనా ఆన్లైన్? ఎస్ సార్. ఎస్. ఓకే. సో సెషన్ ఎంత చేస్తున్నానన్నా, మళ్ళీ రేపు 2016 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. గెట్ రెడీ ఫర్ దట్. ఓకే. ఇంకా ఇవాళకి రేపటికి ఇంప్రూవ్మెంట్ కనిపించినట్టు ఏం చేయాలి? ఇవాళ రాత్రికే కొంత మ్యాప్ని మీరు చూడొచ్చు, చూసి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ రావచ్చేమో కదా. వరల్డ్ మ్యాప్ను ఒకసారి, ఇండియన్ మ్యాప్ను ఒకసారి చూస్తే మేబీ క్వశ్చన్స్ వస్తే పెట్టగలుగుతారు కదా. ఓకే, డూ దట్. ఒక చిన్న రివిజన్ లా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.